ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. ఉచిత బస్సు ప్రయాణం రద్దు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించింది. దీనికోసం అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర సర్కారు భరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణం సేవలు త్వరలోనే నిలిపివేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఖర్చును మొత్తం భరించినట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల ఉచిత బస్సు సర్వీసు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు ఈ పథకం కారణంగా టీఎస్ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కొనసాగుతుంది. ప్రతి నెల ఉచిత బస్సు సేవలు డబ్బు ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు 4 నెలలు గడుస్తున్నా చెల్లించలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బస్సులకు డీజిల్, ఉద్యోగాలకు జీతాలు అలాగే పెన్షన్లు చెల్లించడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముందుగా ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని తమను ప్రభుత్వంను ఇరుకున పడేసిందని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.